మేబీ అర్థమై ఉంటుంది మీకు ఎలా ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో అయితే రవి గారు ఈ మధ్య కాలంలో డిజిటల్ చెల్లింపులు అనేవి చాలా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో చెక్ బౌన్సుల మీద అంటే ఈ కేసుల మీద ప్రభావం ఎలా మారిందంటారండి? ఇప్పుడు డిజిటల్ అకౌంట్స్ వచ్చిన తర్వాత వ్యాపార లావాదేవీలు తప్ప చెక్కులు చాలా తగ్గిపోయినాయి. అంత గూగుల్ పేలు, ఫోన్ పేలు ద్వారా ఏదైతే ఉన్నాయో అవి జరుగుతున్నాయి. ఇప్పుడు పెద్ద ట్రాన్సాక్షన్స్ అనేవి చెక్ ట్రాన్సాక్షన్స్ చాలా వరకు తగ్గిపోయినాయి. 50% నుంచి 60% కు చెక్ ట్రాన్సాక్షన్ జరిగిపోయింది. ఇదివరకు మీరైనా నేనైనా ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉంటే చెక్ ఇష్యూ చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ పరంగా డిజిటల్ పేమెంట్స్, గూగుల్ పేలు, ఫోన్ పేలు ఇవన్నీ ఉన్న తర్వాత చెక్కుల వాడకం పర్సనల్ గా తగ్గింది. బట్ వ్యాపారాల్లో ఇంకా అవి నడుస్తూనే ఉన్నాయి. ఓకే, అంటే డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత ఈ చెక్ బౌన్స్ కేసులు అనేవి తగ్గిపోయాయి అంటారు. డిజిటల్ పేమెంట్స్ వచ్చిన తర్వాత చెక్ బౌన్స్ కేసు తగ్గడం ఏం లేదు. బట్ ఎక్కువగా ట్రాన్సాక్షన్స్, పర్సనల్ ట్రాన్సాక్షన్స్ చిన్న చిన్న అమౌంట్స్కి ఎవరు ఇవ్వట్లేదు. అందరం కూడా గూగుల్ పేనో, ఫోన్ పేనో, అదర్ మోడ్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ చేస్తున్నాం. చెక్కుల ట్రాన్సాక్షన్, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువనే జరుగుతున్నాయి. అక్కడే కేసులు మాత్రం బాగానే ఉన్నాయి. ఇప్పటికీ కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ లో జరుగుతున్నాయి కానీ పర్సనల్ ట్రాన్సాక్షన్ లో కానీ చెక్ బౌన్స్ కేసులకు సపరేట్ కోర్టులు కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులో నిందితుడు అంటే అక్యూజ్డ్ ఎలాంటి రక్షణ అంటే డిఫెన్సెస్ తీసుకోవచ్చు అంటారా? డిఫెన్స్ చెక్ బౌన్స్ కేసులో 99.9% ఇన్ ఫేవర్ ఆఫ్ కంప్లైనెంటే ఉంటుంది. కాకపోతే ఎవరైతే చెక్ ఇష్యూ చేసి నేరస్తుడు ఉన్నాడో అతను ఇన్నోసెన్స్ ని కోర్టు వారి ముందు ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పరిస్థితుల్లో ఆ చెక్ ఆయన ఎందుకు పోయింది, లీగల్లీ ఎన్ఫోర్సబుల్ డెట్ ఉందా లేదా, లేదా బలవంతంగా తీసుకున్నటువంటి చెక్క, లేదా మోసపూరితంగా తీసుకున్నటువంటి చెక్క, ఏ సందర్భంలో మీ చేతి నుండి అతనికి ఆ చెక్ వెళ్ళింది అనేది కోర్టు వారు నమ్మే విధంగా మీరు సాక్ష్యాన్ని చేసినట్లయితే కేసు కొట్టబడుతుంది. బాధ్యత మీ మీద ఉంటుంది. అక్యూజ్డ్ మీద దేర్ ఇన్ ద అక్యూజ్డ్ ప్రూవ్ ద కేస్ ఇస్ ఫాల్స్. ప్రిజంప్షన్ మాత్రం ఎప్పుడు చెక్ హోల్డర్ కే ఉంటుంది. ఎవరికైతే చెక్ ఉందో అతని ఫేవర్లే కోర్టులు, కంప్లైంట్ ఫేవర్లనే ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు ఇందాక మనకు కాలర్ చెప్పినట్టు ఇఫ్ ఇన్ కేస్ ఒక పర్సన్ చెక్ ఇచ్చారు, అది బౌన్స్ అయింది, ఇప్పుడు ఉంటున్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం జరిగింది, ఎక్కడ ఉంటున్నారు ఇలాంటి అడ్రస్ అంతా మనకేం తెలియదు. సో ఇప్పుడు అలాంటి సమయాల్లో తెలియనప్పుడు ఏమంటుంది, ప్రాసెస్ ఎలా ఉంటుంది? మామూలుగా పోలీసుల ప్రాసెస్ ఎలా ఉంటుంది సార్? అంటే మీకు అతను మనకి ఇచ్చినటువంటి అడ్రస్ ప్రూఫ్, ఆయన స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్నప్పుడు ఏదైతే అడ్రస్ ఇచ్చారో ఆ అడ్రస్ కానీ, అతని ఆధార్ కార్డ్ అడ్రస్ కానీ, ఆ బ్యాంకు అతను ఇచ్చిన చెక్కు, ఆ బ్యాంక్ అడ్రస్ ఏదైతే పెట్టాడో, బ్యాంకు అకౌంట్ తీసేటప్పుడు ఒక అడ్రస్ ప్రూఫ్ అయితే ఉంటుంది కదా, 1, 2 అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 ఉంటాయి. మీరు బ్యాంక్ వాళ్ళని అప్రోచ్ అయ్యి ఒక లెటర్ ఇచ్చి అతని అడ్రస్ ఎక్కడ ఉంది, పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ, అవి తెలుసుకొని మనం కేసు ఫైల్ చేయొచ్చు. ఈ చెక్ బౌన్స్ సపోజ్ మన నేటివ్ ప్లేస్ ఒక అడ్రస్ ఉంటుంది, అడ్రస్ ఉంటుంది. హైదరాబాద్ అట్లాంటి మహానగరాల్లో ఆధార్ కార్డ్ అడ్రస్ ఒకటి ఉంటుంది, నేటివ్ ప్లేస్ 90% నేటివ్ ప్లేస్ ఏదైతే ఉందో, వాళ్ళు పుట్టి పెరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ అడ్రస్ పెట్టుకుంటారు. లేదా పర్మనెంట్ ఇల్లు హైదరాబాద్ ఉన్నట్లయితే హైదరాబాద్ పర్మనెంట్ హౌస్ నుంచి పెట్టుకుంటారు. టెనెంట్స్ అయ్యారు అనుకోండి, పర్మనెంట్ ఎక్కువ పెట్టుకుంటారు, టెనెంట్సీ హౌస్ అడ్రస్ ఆధార్ కార్డ్ మీద పెట్టుకోరు. పెట్టుకున్నప్పుడు ఆధార్ మీద ఏదైతే అడ్రస్ ఉందో లాస్ట్ నోన్ అడ్రస్ అదే కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మనం కేసు ఫైల్ చేయొచ్చు. అంటే ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులో బాధితుడు ఎవరైతే ఉన్నారో న్యాయపరంగా నష్టపరిహారం అనేది ఎలా లభిస్తుంది అంటారు వాళ్ళకి, కాంపెన్సేషన్ అనేది? ఇప్పుడు కంప్లైంట్ అంటాం, చెక్ ఎవరైతే ఫైల్ చేశారో, చెక్ ఫైల్ చేసినటువంటి కేసు ఫైల్ చేసినటువంటి వ్యక్తికి న్యాయస్థానంలో క్రిమినల్ ఎవరైతే బాధితుడికి న్యాయం జరగాలంటే నేరస్తునికి శిక్ష పడుతుంది. లేదా డబుల్ ద చెక్ అమౌంట్ అంటారు. చెక్ అమౌంట్ తో పాటు 2 అంతల చెక్ అమౌంట్ పే చేయమని కోర్టు ఆర్డర్ చేస్తుంది. మీరు కేసును ప్రూవ్ చేసుకున్నట్లయితే మీకు న్యాయం జరుగుతుంది. బట్ ఇట్ ఈస్ నాట్ ఎన్ఫోర్సబుల్. వాడు డబుల్ ద అమౌంట్ కాకపోతే జైలు పోవడానికి రెడీగా ఉన్నాడు అనుకోండి, కోర్టు మీకు డబ్బులు ఇప్పించడం అనేది జరగదు. ఇది నేరం మాత్రమే, ఇట్ ఈస్ నాట్ రికవరీ. మనకు అతని ఆస్తులను జప్తు చేసి
ఆ అమౌంట్ ని రికవరీ చేసుకోవాలి మన బాకీ మొత్తాన్ని అంటే సివిల్ కేసు ఫైల్ చేయవలసి ఉంటుంది. ఉమ్, క్రిమినల్ కి చెక్ బౌన్స్ కేసుతో పాటు ఉమ్, మీకు ఎందుకు బాకీ ఉన్నారో ఆ బాకీ ఎందుకు చెల్లించట్లేదు అనే రికవరీ సూట్, సివిల్ సూట్ కూడా వేసుకుంటే ఆ బేసింగ్ ఆఫ్ ది డిగ్రీ పాస్డ్ బై ది సివిల్ కోడ్ మనం అతని ఆస్తులను అటాచ్మెంట్ చేయడం కానీ అమ్ముకొని కానీ రికవరీ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే. మరొక కాలర్ అయితే ఉన్నారు రవి గారు, ప్రభాకర్ రెడ్డి గారు కర్నూలు నుంచి. ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సమస్య ఏంటండి? 7 ఏళ్ల క్రితం మా రిలేటివ్ ఒక ఆయన ఉమ్, వేరే అతనికి శాలరీడ్ ఎంప్లాయీకి చెక్ త్రూ అకౌంట్ పోయి అమౌంట్ ఇచ్చినాడు సార్. ఓకే. ఆయన చెక్ ఇచ్చినాడు అప్పట్లో. ఉమ్, అప్పటి నుంచి ఆయన ఏమి అమౌంట్ ఏమి ఇవ్వలేదు సార్ ఇంతవరకు. ఉమ్. ఇది జరిగి ఎన్ని రోజులు అవుతుందండి? మీరు 7 years అయింటుంది సార్. హలో, మీరు బ్యాంకు ద్వారా ఆయనకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిర్రు కానీ అతను ఇవ్వట్లేదు. 7 ఏళ్ల క్రితం ట్రాన్స్ఫర్ చేసింటే ఆయన మీకు చెక్ ఎలా సెక్యూరిటీ కోసం చెక్ ఇచ్చినాడు సార్ వితౌట్ డేట్. హలో, ప్రభాకర్ రెడ్డి గారు, రవి మీకు గారు ప్రామిసర్ నోట్ కానీ చెక్ కానీ ఏదైనా ఇచ్చారా? మీకు ప్రామిసర్ నోట్ కానీ చెక్ కానీ అలాంటివి ఏమి ఇవ్వలేదా అండి ప్రభాకర్ రెడ్డి గారు? చెక్ ఇచ్చినారు సార్, ప్రామిసర్ నోట్ ఇవ్వలేదు. అది కూడా డేట్ లేకుండా ఇచ్చినారు. ఉమ్, ఇప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చా సార్? ఇప్పుడు డేట్ లేకుండా ఆ చెక్ మీ కస్టడీలో ఉందా? ఏం సార్ చెక్ ఆ చెక్ మీ దగ్గర ఉందా అండి? ఉందా? ఉంది డేట్ సార్, ఉంది లేకుండా సార్. ఇచ్చిన చెక్ ఉంది సార్ మా రిలేటివ్ దగ్గర. ఉంటే మీరు అతనికి హలో, ఇంటిమేట్ చేసి మీరు ఇచ్చిన అవును. చెక్కును పలానా రోజుల బ్యాంకులో నేను వేసుకుంటాను, మీరు డబ్బులు అరేంజ్ చేయండి అని చెప్పేసి అతనికి ఇంటిమేట్ చేసి చెక్కును ప్రజెంట్ చేయండి. సరే సార్. అప్పుడు ఆ చెక్ వాల్యూడ్ ఉంటుంది. ఆ చెక్ కాబట్టి మీకు అధికారం ఇచ్చినట్టు లెక్క. ఎవరైనా వ్యక్తి మీకు అన్డేటెడ్ చెక్ ఇచ్చినట్లయితే మీరు వ్యాలిడ్ మీ డేట్ వేసుకొని అతనికి ఇంటిమేట్ చేసి మీరు ప్రజెంట్ చేసుకునే అధికారం మీకు ఇచ్చినట్టు లెక్క. కాబట్టి అది వ్యాలిడ్ చెక్ అవుతుంది. మీరు అతనికి ఇంటిమేట్ చేసి మేము ప్రజెంట్ చేస్తున్నాము, డబ్బులు అరేంజ్ చేయండి అని ఇంటిమేషన్ మాత్రం పాస్ చేయండి. ఓకే. అయితే రవి గారు, ఇప్పుడు చెక్ బౌన్స్ కేసుల్లో ఈ బ్యాంకుల ప్రమేయాలు ఎలా ఉంటాయి, వీటి ప్రాసెసింగ్ ఎలా ఉంటుందండి? ఏమండి? అంటే ఈ చెక్ బౌన్స్ కేసుల్లో బ్యాంకుల ప్రమేయాలు ఎలా ఉంటాయి, వీళ్ళ ప్రాసెస్ ఎలా ఉంటుంది, బ్యాంకుల ప్రాసెస్? బ్యాంకుల చెక్కులు ఇచ్చేది ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు కానీ ఇద్దరు సంస్థల మధ్య కానీ జరుగుతుంది. మన అకౌంట్ లో చెక్ డబ్బులు ఉంటే బ్యాంకు వారు తిరిగి చెల్లిస్తారు, అతనికి చేస్తారు, లేదంటే చెక్ రిటర్న్ చేస్తారు. చెక్ రిటర్న్ చేసినప్పుడు సరైన లావాదేవీలు జరగకుండా ఎక్కువ చెక్ బౌన్స్లు అయితే చెక్ బౌన్స్ చార్జెస్ కూడా మన మీద ఇస్తారు. కాబట్టి చెక్ ఇచ్చేటప్పుడు 100% బౌన్స్ కాకుండా రిటర్న్ కాకుండా అరేంజ్ చేసుకోవాల్సిన బాధ్యత ఖాతాదారుని మీద ఉంటుంది. ఒకవేళ మనం ఇచ్చిన చెక్కులు పదే పదే బౌన్స్ అవుతూ పోతే వాళ్ళు చార్జెస్ మొదలు మోగిస్తూనే ఇస్తారు. బ్యాంకుని బట్టి ఒక్కొక్క బ్యాంకుకి ఒక్కసారి చెక్ రిటర్న్ అయితే 500 నుంచి 2000 వరకు కూడా చార్జెస్ చేస్తున్నటువంటి బ్యాంకులు ఉన్నాయి. కాబట్టి ఖాతాదారునికే నష్టం. మీరు ఇచ్చిన చెక్కుని కరెక్ట్గా ఎవరికైతే ఇస్తున్నారో ఆ చెక్కుకు సంబంధించిన మొత్తం అమౌంట్ బ్యాంకులో ఉండేటట్టుగా ఖాతాలో ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఖాతాదారుంది. ఓకే. ఓకే.